హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 10+2 పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. నోటిఫికేషన్ జస్ట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మీరు డేట్ కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. 16th ఏప్రిల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఈ రోజు అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఎంత జెన్యున్గా ఎంత ఫాస్ట్గా అయితే అప్డేట్ అనేది చేస్తున్నానో మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి కంటిన్యూ చేయండి. గాయస్, ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 200 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది, కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది? సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో. సో దాన్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. సో లాస్ట్ డేట్ May 10th వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో మనకి అతి త్వరలో ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం సో ఇది మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మరీ తక్కువ అయితే లేవు. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీకు ఇనీషియల్గా 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్లో కూడా మీకు ఎంత అమౌంట్ పే చేస్తారో కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు డైలీ బేసిస్ కింద పర్ డే మీకు 1580 రూపీస్ అనేది పే చేస్తారు. ఇక్కడ మనకి బేసిక్ పే అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. గ్రేడ్ 3 ప్రకారం ఇది మనకి ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది. పే స్కేల్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి గ్రేడ్ 3 కేటగిరీ 3 అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా. సో పోస్టుల వారీగా మనకి ఏంటి అంటే ట్రైనింగ్లోనే 50,000 వరకు మీరు సాలరీ పొందొచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపుగా మీరు 80,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ టెక్నీషియన్స్కి సంబంధించి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు. సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 years వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే
ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి ఈ జాబ్స్కి ఈ టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇందులో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని చెప్పేసి. సో సెక్షన్ ఏ వచ్చేసి ఏంటి అంటే టెక్నికల్ నాలెడ్జ్, అంటే మీ యొక్క సబ్జెక్ట్స్ రిలేటెడ్గా టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 70 మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి అందరికీ కామన్గా ఉంటుంది. జీకే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ అండ్ మెంటల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో వీటి మీద 30 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ఎలాంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనకి అది అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. అలాగే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఫిజికల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. సో కాబట్టి మీరు కనుక కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి మీరు కొంచెం కష్టపడితే సరిపోతుందన్నమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ మనకి టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి మనకి ఫిట్టర్, అలాగే ఎలక్ట్రీషియన్ అండ్ వెల్డర్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఫిట్టర్ విభాగంలో కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వెల్డర్ కానీ ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలంటే మీరు 10th అనేది పాస్ అయి ఉండి ఐటీఐ అనేది మీరు సంబంధిత విభాగాల్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. 2 years కోర్స్, సో ఏదైతే ఐటీఐ కోర్స్ ఉంటుందో అది చేసి ఉండాలి. దాంతోపాటు మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలన్నమాట. మినిమం 1 year. సో మీరు మినిమం 1 year కోర్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి అప్రెంటిస్షిప్ కూడా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సో నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. సో చేసి పెట్టుకోండి, మీకు చాలా మంచి నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. సో తక్కువ కాంపిటీషన్తో గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది కాబట్టి మీకు కనుక ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ జాబ్స్ అనేవి కొట్టచ్చు అనమాట. మిగతా గవర్నమెంట్ జాబ్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది అయితే ఉంటారు. అంటే 10th పాటు ఐటీఐ చేసి ఉండి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.